హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న తోటకూర మంచి ఫ్రెష్ది కడుక్కొని 2-3 సార్లు కడుక్కొని పక్క పెట్టుకోవాలి. ఇది ఒక బౌలు ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటి, కొన్ని కొంచెం వెల్లిపాయ ముద్ద. ఇప్పుడు నేను బాండి పెట్టుకున్నా, పొయ్యి అంట వేసేస్తా. ఒక సైడు అన్నం అవుతుంది, ఒక సైడు కూర అవుతుంది. తర్వాత బాండి పెట్టుకున్నాం. బాండి వేడిగా ఉండగానే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకున్నాక అవి మసిలినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత వంట తీసుకొని ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోలాలి, బాగా మిక్స్ అయ్యాలి. తర్వాత కూర టేస్ట్ వండుకోవాలి. నేను ఈరోజు తోటకూర వండుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తోటకూర వండుతున్నా. ఎట్లా వండుకోవాలో చెప్తున్నా మీకు. ఐటమ్స్ ఏమేమి పడతాయంటే ఇవన్నీ ఐటమ్స్ తోటకూరలో పడతాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ ఐటమ్స్ అన్నీ తోటకూరలో పడతాయి. నా కొత్తగా చూస్తున్న ఎవరైనా న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా కొత్త వీడియోలు చూసేటోళ్ళు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక బాగా వేయించుకోవాలి. వేగినాక వేయించుకొని కొంచెం లైట్గా పసుపు, ఎక్కువ చేదవుతుంది, పసుపు వేసుకొని ఇది కొంచెం గోరాలి, దీంట్లో ఫ్రై కావాలి. తర్వాత ఇది ఫ్రై అయినాక ఈ తోటకూర గట్ట నీళ్ళు వంపి ఇందులో వేసుకోవాలి. మంచిగా నీట్గా 2-3 సార్లు కడుక్కొని అట్లా వాటర్ అంతా వడిచినాక ఈ కూర దీంట్లో వేసి చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికినాక తర్వాత ఎల్లిపాయ ముద్ద లాస్ట్లో వేస్తాం. ఇట్లా ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ ఎల్లిపాయ ముద్ద ఇందులో వేసుకోవాలి. ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది, కర్రీ చాలా బాగుంటుంది. ఎల్లిపాయ ఇప్పుడు వేసుకొని బాగా కలపాలి, మిక్స్ చేయాలి. చేసి మగ్గాలి. దీంట్లో ఈ ఆకుకూరని మగ్గితే అప్పుడు కూర టేస్ట్ వస్తుంది. ఆయిల్ కొంచెం వేసినట్టు ఇంకా బాగుంటుంది. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఇది ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి బంద్ చేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తోటకూర తెలంగాణ తోటకూర కర్రీ చాలా బాగుంటుంది. ఇట్లా వండుకొని టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. తినాలన్నా కూడా తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ తోటకూర కర్రీ వండిన ఈరోజు చాలా బాగుంటాయి. టేస్ట్ ఇట్లా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. ఉన్న బెల్లని ప్లీజ్ ఫ్రెండ్స్ కొట్టండి, సూపర్ ఉంటుంది.